కాబట్టి ఇవాళ మరి నిజంగానే మరి సిబిఐ ఎంక్వైరీని ఒక స్వచ్ఛందంగా నీట్ గా ప్రజాక్షేత్రంలో జరిగినటువంటి తప్పులను ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్ ని, ఒక ఫినాన్షియల్ డిజాస్టర్ ని, వీటిని ఛేదించడం కోసం మీ ముందు ఆధారాలతో సహా సిబిఐకి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నామని చెప్పినారు. అయితే ఇప్పుడు హరీష్ రావు ఒక ముచ్చట ఏమంటుండంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం 8B కింద మాకు నోటీసులు ఇవ్వకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం ఇవ్వకుండా, నిబంధనలు పాటించకుండా చేసిన విచారణ ఎట్లా చట్టబద్ధమవుతుంది అనేది ఇప్పుడు ఆయన అనుకొస్తుంది. అన్న ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీరు అంత బాగా టెక్నికల్ గా బాగా చదువుకున్న, ఏమంటారు, బాగా నాలెడ్జ్ ఉండి 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వాన్ని పాలించిన దాంట్లో భాగస్వాములైనటువంటి హరీష్ రావు గారికి 8C కి సంబంధించి మీరు ఎట్లా చేస్తారనడానికి మీరు ఎప్పుడు వెళ్ళాలి కోర్టుకి? అది ఎంక్వైరీ కమిటీ కమిషన్ వెళ్ళక ముందుకే కదా మీరు వెళ్ళాల్సింది. మరి కమిషన్ కి ఎందుకు ఎంక్వైరీకి వెళ్ళినావు నువ్వు? ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు పోనీ వచ్చినాక కదా ఇమీడియట్ గా వెళ్ళాల్సింది. సో అసెంబ్లీలో మేము నివేదిక పెడతామనడానికి ముందు మీరు వెళ్తే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. సో వాళ్ళకు కూడా చట్టపరంగా ఏముంటే, ఏ లోపులు ఉంటే ఆ లోపులు వాడుకోవాలని అనుకున్నారు. అవి చెల్లుబాటు అవ్వలేదు కాబట్టి ఇవాళ ప్రజాక్షేత్రంలో దేశం. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చి మాట్లాడమంటే ఆయన అది మాట్లాడకుండా అక్కడ తన యొక్క ముఖాన్ని చాటేసుకొని ఇవాళ వెళ్ళి బయటకు వచ్చేసి వాకౌట్ చేసి అమరవీరుల స్తూపం దగ్గర మాట్లాడితే అమరవీరుల స్తూపంలో ఉన్నట్టు అమరుల యొక్క ఆత్మలు ఘోషిస్తుంది.